మెరీ క్రిస్మస్. మరి క్రిస్మస్ స్పెషల్గా ఈరోజు నాతో ఉన్నది ఎవరంటే ఆయన గురించి ఏం చెప్పాలి, చాలా అందగాడు, అందరిని ఇట్టే ఆకట్టుకుంటాడు. అంటే కోటి మంది వెంట పడతారు. మరి ఆయన లుక్స్కి ఆయన స్టైల్కి ప్రేక్షకులు ఎప్పుడూ ఫ్లాట్ అయి ఉంటారు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నన్ అదర్ దాన్ అంటే కోటి అంటూ త్వరలో మన ముందుకు వచ్చేస్తున్న హ్యాండ్సమ్ శర్వానంద్. హాయ్ శర్వా, హౌ ఆర్ యు? హలో. ముందుగా మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ అండ్ విష్ యూ ఆల్ అ మెరీ క్రిస్మస్. అండ్ ఎస్, అంటే కోటి మీ రాబోయే అప్కమింగ్ ఫిల్మ్. సో టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. మీరు యూ లుక్ వెరీ హ్యాండ్సమ్, వెరీ రగ్గడ్ అండ్ ఆల్, చాలా బాగున్నారు. బట్ ముందుగా టైటిల్ గురించి మాట్లాడితే ఈ సినిమాలో అంటే కోటి కదా, మరి మీరు ఈ సినిమాలో ఎన్నిసార్లు అన్నారు, ఎన్ని కోటి పట్టారు? December 28th రిలీజ్ చేస్తున్నాం అంటే కోటిని. సో దాని తర్వాత చెప్తా ఎన్ని కోట్లు వచ్చినాయి అనేది. లైక్ దాట్. అంటే హార్ట్స్ మాత్రం బోల్డ్ అన్ని కోట్లు, అంటే కోట్లు కోట్లు కొలగొట్టేశారు ఆల్రెడీ. అదే నా కోట్లు అంటే నాకు ఎంతమంది ఎక్కువ ప్రేక్షకులు చూసి సినిమా బాగుంది, వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారు, ఎంజాయ్ చేశారంటే నాకు అయ్యే 100 కోట్లు. I thought you were talking about Vasuli. Vasuli and both. And that way, okay. Hey, Kotra. సో కోంటి కోటి సినిమాలో మీతో పాటు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు శ్రీహరి గారు. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ దట్ యూ థాట్ అబౌట్ హిమ్ ఫర్? శ్రీహరి గారు అనేది నిజంగా ఆయన సినిమా అసలు చేస్తారా లేదా ఒక కథ చెప్పినప్పుడు ఏంటి అంటే ఇలాంటి క్యారెక్టర్ అంటే ఈ మధ్య కాలంలో ఆయన చేయని క్యారెక్టర్ ఇది. సో అసలు ఆయన చేస్తారా ఒప్పుకుంటారా అనేది ఒక ఇదిగా ఉండింది. బట్ వెళ్ళి అడగగానే కథ పంపించు, నచ్చితే చేస్తా అన్నారు. సో వెంటనే అనీష్ వెళ్ళి కథ చెప్పాడు అండ్ ఇమీడియట్గా నచ్చింది. హీఈస్ దేర్. అండ్ నాకు శ్రీహరి గారు హీస్ బికమ్ లైక్ మై బ్రదర్. యా, సో అన్న అన్న అని పిలుస్తూ ఉంటాను. అండ్ హీస్ ఎ వెరీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు ఎప్పుడు అదృష్టం నాకు భావిస్తా. అంటే ఇంతమంది సీనియర్ యాక్టర్స్తో అంటే వాళ్ళందరూ ఎంత జీవితాన్ని చూసేసి 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళందరి నుంచి ప్రతిదీ ఏదో ఒకటి నేర్చుకోవటం. అండ్ శ్రీహరి గారి దగ్గర నుంచి ఎస్పెషలీ హీస్ సచ్ అన్ ఆనెస్ట్ అండ్ డెడికేటెడ్ యాక్టర్. మా సినిమా చూసాక తెలుస్తుంది. I think he's done a fantastic job. And very happy that he's done my film. బతకడమే కష్టమైనప్పుడు పొంగులోది మంచోడేంటి చెడ్డోడేంటి ఎలాగైనా బతికేయాలంతే. మీరు ఇంతకుముందు చేసిన సినిమాస్ అన్నిట్లో కూడా ఒకదానికొకటి ఆ క్యారెక్టర్ షేడ్ ఈ క్యారెక్టర్కి అస్సలు కనిపించింది, నో పొంతన ఎట్ ఆల్. హౌ డు యూ మేనేజ్ టు పికప్ స్క్రిప్ట్స్ లైక్ దాట్? అండ్ ఐ డోంట్ మేనేజ్ టు పికప్ స్క్రిప్ట్స్. అంటే లక్కీగా నాకు అలాంటి కథలు నా దగ్గరికి వస్తున్నాయి. సో ఐ థ్యాంక్ ద డైరెక్టర్స్. అంటే ఇప్పుడు అనీష్ కుర్విల్లా వచ్చి నాకు కథ ఇచ్చినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఎందుకంటే కథలు దొరకటం అనేది ఇట్స్ వెరీ అంటే చాలా కష్టం, ఒక మంచి కథ దొరకటం అనేది. సో అలాంటిది నాకు లక్కీగా ఎప్పటికప్పుడు ఐఎమ్ గెటింగ్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్. సో ఐఎమ్ ప్రిటీ ఎక్సైటెడ్ అండ్ ఎస్పెషలీ ఐ హ్యావ్ టు థ్యాంక్ అనీష్. ఎందుకంటే అంటే కోటి అనే సినిమా స్టార్ట్ అవడానికి కారణం అనీష్ ఆ 4.5 hours కథ చెప్పిన నరేషన్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే, మరి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలాంటిది? క్యారెక్టర్ వీడికి బేసిక్లీ ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో తెలియదు. ఒక దొంగ అంటే అనాథ దొంగ, అంటే ఒక లోకల్, అంటే మనందరం ఒక ప్రతి ఒక్కళ్ళు ఇమీడియట్గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అనమాట. అరే మనం ఇలానే తిరుగుతాం కదా రోడ్ల మీద, ఇలానే ఉంటాం కదా, ఇలానే యాక్ట్ చేస్తాం కదా. వెరీ న్యాచురలిస్టిక్లీ మేడ్ ఫిల్మ్. అంటే ఎక్కడ ఇది సినిమాటిక్గా అంటే సినిమాటిక్ అంటే కథ వైజ్గా విజువల్ వైజ్గా సినిమాటిక్ ఉండొచ్చు, కానీ పర్ఫార్మెన్స్లో సినిమాటిక్ పర్ఫార్మెన్స్ ఎవరిది ఉండదు సినిమాలో. బతకాలంటే బల్బు ఉండాలి బాబాయ్, అది నా దగ్గర చాలా ఉంది. ఈ సినిమాలో మీ లేడీ లవ్ ప్రియా ఆనంద్ శర్వానంద్. సో మీ పేర్లు బేసిక్ గా సింక్ అయ్యాయి. సో మీ ఇద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ ఎలా సింక్ అయింది? అది మీరు సినిమా చూస్తారు తప్పకుండా. ఓకే, అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఐ థింక్ యూ బోత్ లుక్ వెరీ గుడ్. అంటే నాకు ఎప్పుడు హీరోయిన్
నీకు పెద్దగా ఉందో లేకపోతే చిన్నగా ఉందో లేకపోతే మ్యాచ్ అవ్వలేదో ఎప్పుడు అంటూ ఉండేవారు నా సినిమాలన్నిటికీ. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫిల్మ్ దట్ పర్ఫెక్ట్ పేరింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ప్రియానంద్ హ్యాస్ డన్ దిస్ ఫిల్మ్. అండ్ తనకి కథ చెప్పినప్పుడు అనీషియల్ చెప్పినప్పుడు మేము చెన్నైలో ఉన్నానప్పుడు ఫస్ట్ థింగ్ షీ సెడ్, నాకు అసలు కథ విన్న తర్వాత ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అసలు వాట్ ఎవర్ ఇంకా అదర్ నో ఫార్మాలిటీస్, అంటే ఇది ఎంత ఇస్తాం లేకపోతే ఎన్ని డేస్ లేకపోతే అసలు దే వాజ్ నో టాపిక్ అబౌట్ ఇట్. షీ జస్ట్ లవ్ ద స్క్రిప్ట్ అండ్ షీ డిడ్ ఇట్. సో యా. మరిచినదే నీ వైపు పయనం చేసినదే ఈ క్షణము నిన్నే చేరినదే మనసే. And talking about the music for the film, that's the first thing for any film, and other intro. So Shakti is a newcomer. Yeah. Right? So how was it? How satisfied are you for? I'm our super. music? I mean, ఈ రోజు మ్యూజిక్ మేము ప్లాటినం డిస్ఫంక్షన్ చేసాం నేను. 50,000 డౌన్లోడ్స్ అయినాయి. Wow. దట్స్ లైక్ సంథింగ్ ఐ హావ్ నెవర్ రీచ్ టార్గెటెడ్. ఐ మీన్ ఎప్పుడు నా మ్యూజిక్ అంత వెళ్ళింది. అండ్ ఆటోల్లో ఇటు మామూలుగా కార్లో వెళ్తుంటే పక్కన ఆటో వాళ్ళు కో అంటే కోటి అని పెట్టుకుంటుంటే ఇట్స్ ఎ గ్రేట్ కిక్, అంటే మంచి ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ శక్తి ఈస్ గోయింగ్ టు బికమ్ అంటే ద నెక్స్ట్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్. మధురిమవే ఎందుకు వచ్చావే, నా మనసుని నా ముక్కలు చేసావే, నీ తలపులలో ముళ్ళే ఎన్నెన్నో గాయం చేసే ఇలా, నీ కలవరమే వెల్లువలా తాకే ఈ కలయికలో వేదనలే చూపే. మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆడియో ఫంక్షన్ లో సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హెస్ హ్యాపెండ్. ఆడియో ఫంక్షన్ కి రామ్ చరణ్ హెడ్ కమ్ అండ్ ఆయన ఈ సినిమాకి సంబంధించి వాజ్ సో ఇన్వాల్వ్ దట్ ఈస్ దట్ శర్వా ప్రమోషన్స్ కి ఫ్రీ లేకపోయినా నేను చేస్తాను ముందొచ్చి అని అన్నారు. సో వాట్ ఈస్ దాట్, వాట్ యూ సే అబౌట్ ఇట్? I think I was really moved by his gestures and what he's done to the film. నాకు కరెక్ట్గా అవసరం వచ్చినప్పుడు he was there and he's always there. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు ఏదైనా సపోర్ట్ లేకపోతే ఏదైనా ఇలా ఉంది అని అడిగినా కూడా he's basically a very confident, and నేను చరణ్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. He's very dedicated towards his work and very confident. And ఐ థింక్ ఫ్రెండ్షిప్కి మీనింగ్ అంటే చరణ్ అని నేను చెప్పుకోగలను డెఫినెట్గా, కాన్ఫిడెంట్గా, గర్వంగా. ఒక దొంగ నా కొడుకే తెలుసురా ఇంకో దొంగ నా కొడుకు గురించి.